దేశవ్యాప్తంగా నేరాలు పెరుగుతున్నటువంటి క్రమం లోపల 2025లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేసినటువంటి కృషి వల్ల దాదాపుగా మనకు 2.33% క్రైమ్ రేటు తగ్గిందని చెప్పచ్చు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించినటువంటి విషయాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం 2,28,695 కేసులు నమోదయ్యాయి. అలాగే చాలా విషయాలలో కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసులు తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ వల్ల నేరాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషించినట్టు మనం చెప్పచ్చు. గత ఏడాది కనుక మనం పరిశీలించినట్లయితే, అంటే 2024లో కనుక చూసినట్లయితే 2,34,158 కేసులు నమోదైతే 2025లో 2,28,695 కేసులు నమోదయ్యాయి. బిఎన్ఎస్ఎస్ కేసులు 2024లో 1,69,477 కేసులు నమోదైతే ఈసారి 1,67,018 కేసులు నమోదయ్యాయి. అంటే 1.45% కేసులు తగ్గాయని చెప్పవచ్చు. అదేవిధంగా నేర నిరూపణ శాతం, అంటే పోలీసులు ఎవరినైతే నేరస్తులను నిందితులను పట్టుకున్నటువంటి నిందితుల పైన సరైనటువంటి సమాచారం, సరైనటువంటి ఆధారాలను సమర్పించడం వల్ల 3.09% నేరాలను నిరూపించడం మనం పెరిగిందని చెప్పచ్చు. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేరాలను నిరూపించడంలో తెలంగాణ పోలీసులు 3.09% ఆ రేటు పెరిగింది. గత ఏడాది 35.63% ఉంటే ఈ ఏడాది 38.72% ఉందని చెప్పారు. వీటిలో 4 కేసుల్లో మరణశిక్ష పడింది. అంటే కోర్టులు సర్వసాధారణంగా ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాలంటే న్యాయమూర్తులు అన్ని కోణాలలో విషయాన్ని ఆలోచిస్తారంటే ఒక నిరూపితమైనటువంటి సరైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి అత్యంత ఘోరమైనటువంటి నేరాలు చేసినటువంటి నిందితులకు విధించేటువంటి మరణశిక్ష 4 కేసులలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 216 కేసుల్లో 320 మందికి యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మరణశిక్షతో సమానం యావజ్జీవ కారాగార శిక్ష. మనిషి తన జీవితకాలం జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. 140 ఫోక్సో కేసుల్లో ఈ ఏడాది 154 మంది నిందితులకు జీవిత ఖైదు పడింది. అంటే మైనర్ పిల్లల పట్ల అసభ్యంగా, తర్వాత వాళ్ళ పట్ల ప్రవర్తించినటువంటి నేరాలు చేసినటువంటి నిందితులకు దాదాపు 154 మంది నిందితులను జీవిత ఖైదు విధించడం జరిగింది. 3 కేసుల్లో ఇందులో నిందితులకు మరణశిక్ష కూడా విధించారు. అదేవిధంగా 28 SC/ST అట్రాసిటీ కేసుల్లో 58 మంది నిందితులకు జీవిత ఖైదు పడింది. ఇట్లా చూసినట్లయితే మనకు అన్నిటికంటే మించి ఏంటంటే ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలకు భద్రత ఏర్పాటు చేయడం, అలాగే ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ ప్రోగ్రాంను సక్సెస్ చేయడం కూడా పోలీసు పర్యవేక్షణలో గొప్పగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మావోయిస్టుల లొంగుబాటులో కూడా మనం చూడవచ్చు. అంటే ఒకవైపు కేంద్ర హోంశాఖ, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను కగారుతో ఈ మార్చి కల్లా మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్తున్నటువంటి క్రమం లోపల దాదాపు తెలంగాణ పోలీస్ అధికారుల మీద, డీజీపీ ముందు లొంగిపోయినటువంటి మావోయిస్టుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయిళ్ళు. అందులో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 23 మంది తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. అదే క్రమం లోపల సైబర్ క్రైమ్ కనుక మనం చూసినట్లయితే 3% సైబర్ క్రైము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిందని చెప్పచ్చు. ఆర్థిక నేరాలు 21% తగ్గాయి. ఫోన్ల రికవరీ విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం
ముందంజలో ఉందని చెప్పచ్చు. అంటే ప్రతిరోజు సగటున 111 ఫోన్లను రికవరీ చేస్తుంది. అంటే టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించడం తెలంగాణ పోలీస్ ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. ఈ ఏడాది కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో వచ్చినటువంటి వరదలలో కూడా పోలీస్ యంత్రాంగం విశేష కృషి చేసిందని చెప్పవచ్చు. అంటే మొత్తంగా చూసినట్లయితే మనకు సైబర్ క్రైమ్ కేసులు కనుక చూసినట్లయితే 23% రికవరీ అని చెప్పచ్చు. దాదాపు 223% రికవరీ పెరిగింది. సైబర్ క్రైమ్లలో 246 కోట్లు రికవరీ చేశారని డీజీపీ వెల్లడించారు. 24,498 మంది బాధితులకు అంటే 159 కోట్లు రిఫండ్ చేశారని చెప్తున్నారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8.76% హత్యలు కూడా తగ్గాయని, అదేవిధంగా లైంగిక దాడులు 13.45%, దోపిడీలు 27%, దొంగతనాలు 9.1% తగ్గాయని డీజీపీ వెల్లడించారు. నమ్మక ద్రోహం కేసులు 23% పెరిగాయని వెల్లడించారు. వరకట్న కేసులు, మహిళల హత్యలు 2% తగ్గాయని డీజీపీ వెల్లడించారు. మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు సైబర్ క్రైమ్తో పాటు సి టీమ్స్ కూడా చాలా చాకచక్యంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనిచేయడం వల్ల ఇవాళ మహిళలపై జరిగేటువంటి నేరాలు తగ్గాయి. మహిళలకు రక్షణ ఇవ్వడంలో తెలంగాణ పోలీస్ యంత్రాంగం గొప్పగా పనిచేస్తుందని కూడా చెప్పవచ్చు. గతంలో కంటే ఈ సంవత్సరం అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి చూసినా ఈ సంవత్సరం ఇంకా మహిళల నుండి ఎలాంటి ఫోన్స్ కాల్స్ వచ్చినా కూడా మహిళల ప్రొటెక్షన్ కోసం ప్రత్యేక వింగ్స్ వెంటనే స్పందించి ఆ ప్రాంతాలను వెళ్ళడం, అక్కడ మహిళల్ని రక్షించేటువంటి పరిస్థితులు కల్పించడం అనేది తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం చేసినటువంటి ఒక విజయంగా చెప్పవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి 2025లో జరిగినటువంటి కేసులు, అదేవిధంగా మరణశిక్షలు, జీవిత ఖైదులు, సైబర్ క్రైమ్స్, దొంగతనాలు, హత్యలు, దోపిడీలు, ఫోక్సో కేసులు, గంజాయి కేసులు ఇట్లాంటివన్నీ చూసినప్పుడు హెచ్చుతగ్గులతో ఉన్నప్పటికీ కూడా మొత్తానికి క్రైమ్ రేట్ చూసినట్లయితే తగ్గిపోయిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా పోలీస్ సమర్థవంతంగా పనిచేసి క్రైమ్ రేట్ను తగ్గించేటువంటి పనిలో ఉంది. 2026లో ఈ సంవత్సరం ఉన్నటువంటి క్రైమ్ రేటు ఉండకుండా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకుంటుందనే స్పష్టమవుతుంది. 2026లో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం క్రైమ్ రేటు తగ్గిస్తుందని ఆశిస్తూ కెమెరామెన్ గుడిశాల నవీన్తో నాగవెల్లి జితేందర్ సామ్రాట్, పొడవి టీవీ.